హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక మనకి స్టాక్ అయితే వచ్చిందనమాట. సో వాటిని అయితే అన్బాక్సింగ్ చేయాలనుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఈ స్టాక్ వచ్చి మొత్తం కూడా అంటే ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది అనమాట ట్రాన్స్పోర్టేషన్లో మనకు. సో ఇలా అనేది కామన్గా జరుగుతుంటాయి అప్పుడప్పుడు, ఎందుకంటే పెద్ద బాక్స్ కాబట్టి. సో ఇలాంటివి కామనే నాకు తెలిసినంత వరకు. బట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ప్రీవియస్గా నేనైతే స్టాక్ తెప్పించినా అవన్నీ కూడా సేల్ అయిపోయినాయి అనమాట. సో దాని తర్వాత యాక్చువల్లీ చాలా వీడియోస్ ఉండే నాకు చేయాలని చెప్పి అన్బాక్సింగ్ తర్వాత. బట్ ఏ వీడియోస్ కూడా నేను చేయలేకపోయాను అనమాట, ఎందుకంటే కొంచెం బిజీ ఉండిపోయాను అనమాట. కొంచెం నాకు ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఇవి ఉన్నాయని బట్టి కొంచెం అనేది బిజీ అయిపోయాను. అండ్ ఆ స్టాక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది గైస్, ఓకేనా. సో అదంతా మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ వల్లే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోసారి వచ్చేసరికి అన్నీ కూడా మాన్స్టర్ కాక్స్ ఫ్లవర్ అనేసి తెచ్చాను అనమాట. ఇవి కూడా చాలా వాటికంటే మనం ప్రీవియస్గా ఏవైతే ప్రైస్ ఇచ్చామో వాటికంటే తక్కువ ప్రైస్కి అయితే ఇవి ఇస్తున్నాం గైస్, ఓకేనా. సేమ్ సైజ్ అనమాట అన్నీ కూడా. సో అన్నీ కూడా సేమ్ సైజ్, అన్నీ కూడా మనకి మాన్స్టర్ కాక్స్. మీరు ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు, అన్నీ కూడా మాన్స్టర్ కాక్స్. బట్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇది వచ్చేసరికి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి, కొన్ని వచ్చేసరికి లీక్ అయిపోయినాయి అనమాట. సో కొన్ని ప్యాకెట్స్ వచ్చి, సో అందుకని ఇప్పుడు వీటిని అక్యుములేట్ చేసేంత టైం అయితే మన దగ్గర లేదు గైస్. సో ఒక టబ్లో అయితే వీటిని అన్ని రిలీజ్ చేయబోతున్నాను. సో అక్కడే రిలీజ్ చేసి మీకు అక్కడే వాటిని చూపిస్తాను. అండ్ ఆ తర్వాత ఏంటంటే ట్యాంక్ లెగ్ అనేది షిఫ్ట్ అనేది చేసుకుందాం, ఎందుకంటే నాకు తెలిసినందుకు రెండు వాటర్ టెంపరేచర్ కూడా రెండు సేమే ఉన్నాయి గైస్ మ్యాక్సిమం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా త్వరగా వీటిని అన్నిటి కూడా అన్ప్యాక్ చేసి వాటి ట్యాంక్స్లోకి వదిలేద్దాం, ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు లేట్ అయిపోయింది అనమాట. చాలా వరకు స్ట్రెస్లో ఉన్నాయి గైస్. సో నేను యాక్చువల్లీ చూడలేదు అనమాట, ఎందుకంటే నేను యాక్చువల్లీ చెక్ చేసుకున్నప్పుడు అక్కడైతే చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫిషెస్ అన్నీ కూడా చాలా వరకు హెడ్ అనేది చాలా వరకు స్ట్రింక్ అయిపోయింది అనమాట, చాలా వరకు స్ట్రెస్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇంకొక 3 days అయితే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి, ఓకేనా. సో అండ్ ఇంకోటి ఏంటంటే గివ్ అవే వీడియో కూడా రాబోతుంది గైస్ మన ఛానల్లో. ప్లీజ్ నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి మనకు ఎప్పుడైతే 1K రీచ్ అయిందో అప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను, కానీ మనకు అసలు టైం కుదరలేదు అనమాట. సో ఈ అన్బాక్సింగ్తోనే మనకి టైం అయిపోతుంది. అన్బాక్సింగ్ ఏంటంటే ఖచ్చితంగా చేయాలి కాబట్టి. సో ప్యాకేజ్ అనేది ఎప్పుడైతే వస్తుందో సో వాటిని అలాగే మనం ఎత్తి పెట్టుకోలేం కాబట్టి వీడియోస్ అనేది కంపల్సరీ వీటి వైజ్ వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ దీనికన్నా ముందు రావచ్చు అండ్ దీని తర్వాత రావచ్చు గివ్ అవే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఇందులోనే ఒక ఫిష్ అయితే నేను గివ్ అవేకి ఇవ్వబోతున్నాను గైస్, ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే ఇంకొక 3 days అయిన తర్వాత ఫుల్ సెటిల్ అయిపోతాయి. సో అప్పుడు ఇంకో వీడియో అయితే చేస్తాను, సో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అప్పటిదాకా సేల్స్ అయితే ఉండవు అనమాట, ఓకేనా. సో ఇంకా వచ్చరికి హెడ్ పాప్స్ అండ్ ఇంకా ఫ్రైస్ అయితే ప్లాన్ చేస్తున్నాను గైస్, ఓకేనా. హెడ్ పాప్స్ కూడా తెప్పియాలని చెప్పి, ఎందుకంటే అవి కూడా చాలామంది అడుగుతున్నారు, కొంచెం 2 inches 1.5 inches సైజ్లో కావాలని చెప్పి. అవి కూడా ఖచ్చితంగా వస్తాయి గైస్, ఓకేనా. సో ఫస్ట్ ఇవైతే ఇంకేమంతా లేట్ చేయకుండా ఫస్ట్ వీటిని అన్నింటినీ మనం టబ్లోకి అయితే వదులుకుందాం. ప్యాకేజ్ అయితే బాగానే ఉంది గైస్, బట్ ఏంటంటే ఈ ట్రావెలింగ్లో మనకి వాళ్ళు కొంతమంది ఉంటారు అక్కడ పనిచేసే ఏజెంట్స్ కానీ వీళ్ళు సో వాళ్ళే అనమాట ఇలా డ్యామేజ్ అనేది చేస్తుంటారు ఫస్ట్. బట్ నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను అంటే ఫిషెస్ ఏమైనా మిస్ అయి ఉంటాయి అనుకున్నాను పీసెస్ ఆల్మోస్ట్, ఎందుకంటే కరెక్ట్గా ఇక్కడ వచ్చేసరికి ఒక హోల్ లాగా చేసేసారనమాట కరెక్ట్గా బాక్స్కి. సో నేను అనుకున్నాను మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు పీసెస్ ఏమైనా తీసుకుంటారు అనుకున్నాను. బట్ నేను ఆర్డర్ చేసిన 10 pieces కరెక్ట్గా వచ్చేసాయి అనమాట మాకు. సో అదొకటి హ్యాపీనెస్ గైస్. అండ్ ఫిషెస్ అన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి, చెక్ చేసుకున్నాను, ఓన్లీ స్ట్రెస్లోనే ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా గైస్, యాక్చువల్లీ వచ్చేసరికి మాన్స్టర్ కాక్ చాలా పెద్దగా ఉండేది హంప్. ఇదంతా కూడా హంప్ పెద్దగా కలరేషన్ అంతా కూడా డల్ అయిపోయింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత స్ట్రెస్లో ఉందని చెప్పి. సో ఇవన్నీ కూడా కలరేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనం రిలీజ్ చేసాం అనమాట. సో ఈ వచ్చరికి 10 pieces అయితే రిలీజ్ చేసాం. సో ఈ క్వాలిటీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇటు స్ట్రెస్లోనే ఎలా ఉన్నాయని చెప్పి. చూస్తున్నారా దాని హెడ్ కానీ కలరేషన్, యాక్చువల్లీ కలర్ హంప్ అనేది ఇంకా కూడా ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా SRDC గైస్, ఓకేనా. సో ఇవన్నీ వచ్చేసరికి జస్ట్ ఒక బిలో 3 inches అనమాట, 2.8 to 7 inches ఉంటాయి అనమాట ఇవన్నీ. వీటిని మనం హెడ్ పాప్స్ అనలేం గైస్, ఇవన్నీ కూడా మనకి మాన్స్టర్ కాకే అనమాట. సో ఏంటంటే ట్రావెల్ చేయడం వల్ల ట్రావెల్ స్ట్రెస్ వల్ల అన్నీ కూడా తక్కువ అయిపోయాయి అనమాట. హెడ్ ఇది చూస్తున్నారా,
అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ వచ్చేసరికి లాస్ట్ టైం మనం ప్రీవియస్ బ్యాచ్ కంటే ఈసారి వచ్చేసరికి కొంచెం తక్కువ ప్రైస్కి తీస్తున్నాం గైస్, ఓకేనా. సో అఫోర్డబుల్ ఉండాలని చెప్పి అందరికీ తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నాం. సో ఇంకో ఏంటంటే గైస్ ఇక లేట్ లేదనమాట. సో ట్యాంక్స్ అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. సో వాటికి మనం త్వరగా రిలీజ్ చేద్దాం. సో ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను ఎలా రిలీజ్ చేస్తున్నాయి ఏంటని చెప్పి, ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో అన్నీ వచ్చేసరికి ట్యాంక్లో అనేది సెటిల్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే కొంచెం డర్ట్గా ఉంది, క్లీన్ చేసుకోవాలి వాటర్. రేపు 2 డేస్లో అయితే ఫుల్ వాటర్ అంతా కూడా కొంచెం చేంజ్ చేస్తాను, ఎందుకంటే సడన్ వాటర్ చేంజ్ అండ్ కొంచెం స్ట్రెస్లో ఉన్నవి ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో అంత మంచిది కాదనిపించింది వాటర్ చేంజ్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేయడం. సో అందుకని చెప్పి అలాగే రిలీజ్ చేసుకున్నాను ప్రెసెంట్ అయితే. సో చాలా వరకు చేస్తాను అనమాట. హెడ్ షేప్ అనేది పోయిందనమాట కొన్నిటికైతే. సో అవి ఇంకా కూడా కొంచెం ఇంకా మంచి నార్మల్ స్టేజ్కి అయితే రావాల్సింది. అండ్ ఇంపోర్ట్ లాస్ట్ టైం తెచ్చిన ఇంపోర్టర్లో వచ్చి ఒకటేసరికి మనకి మిగిలిపోయింది అనమాట ఈ ఒకటే. సో ఇక్కడ చూస్తున్నారు. సో ఇదేంటంటే ప్రెసెంట్ వైట్ పూపు ఉందన్నమాట దీనికి. సో అందుకని చెప్పి నేను సేల్ చేయట్లేదు గైస్, ఓకేనా. సో దీనికి వైట్ పూపు ఉంది, సో అందుకని అలాగే పెట్టేశాను. సో అది రెడీ అయిన తర్వాత దాన్ని సేల్ చేసుకోవాలి. సో అండ్ ఇక్కడ చూసారా, సో ఇది వచ్చరికి ప్రెసెంట్ ఇప్పుడు మనం రిలీజ్ చేసింది. సో అన్నీ కూడా కలరేషన్ చాలా వరకు డౌన్ ఉన్నాయి అనమాట గైస్. సో రెడ్ కలర్ రావాలి అన్నీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సో చూడండి. సో ఇవన్నీ కూడా మనకి కలరేషన్ అనేది చాలా వరకు తక్కువ ఉన్నాయి అనమాట. ఎంత స్ట్రెస్తో ఉన్నాయి మీకు కనబడుతుంది. సో వీటికి వచ్చి రేపు అయితే ఫీడింగ్ ఇవ్వను గైస్, ఓకేనా. సో వీటికి వచ్చేసరికి రేపే ఫీడింగ్ ఇస్తాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఆ సెటప్ గురించి అంతా ఒక వీడియోస్ చేద్దాం అనుకున్నాను, బట్ దేనికి అసలు టైం కుదరట్లేదు గైస్, ఓకేనా. సో అసలు మీరు తప్పుగా అనుకోకండి. సో త్వరలో మళ్ళీ మంచి ఒక వీడియోస్తో ఇంకా కంటిన్యూస్గా అంటే డైలీ ఒక వీడియో వచ్చేలాగా ట్రై చేస్తాను, ఓకేనా. సో కంప్లీట్గా సెటప్ గురించి కానీ ఫ్లవర్స్ ఇంకా వాటిని ఎలా మెయింటెనెన్స్ గురించి కానీ చాలా వీడియోస్ ఇస్తున్నాను అనమాట. ఫ్లవర్స్ గురించి వాటి గురించి మొత్తం వీడియోస్ కంపల్సరీగా చేస్తాను నేను, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మన తార్ మీరు చూసారు కదా, మన తార్ వచ్చేసరికి ఇక్కడ అనమాట 2 feet ట్యాంక్లో. సో ఎవరినోడు తార్ చెప్పండి ఒకసారి. సో ఇది వచ్చేసరికి సెకండ్ అప్డేట్ అనుకుంటాను కదా. సో ఇట్స్ సెకండ్ అప్డేట్ గైస్, ఓకేనా. సో రోజు ఇంకా ఫీడ్ అయితే ఇవ్వలేదు వీడికి. సో హంప్ వచ్చేసరికి ఎంత పెద్దగా అయిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ యాక్చువల్లీ వీడి గురించి ఒక సాడ్ స్టోరీ అయితే ఉందన్నమాట. సో అది నేను మీతో షేర్ చేసుకున్నాను. వీడి గురించి సపరేట్గా వీడి గురించి ఒక వీడియో చేసేటప్పుడు అందరూ చెప్తాను, ఓకేనా. సో ఏమైంది, ఎలా అయింది, అండ్ నేనేం ప్రాబ్లం ఫేస్ చేశాను, అండ్ వీడియో ఏమేమి ప్రాబ్లం ఫేస్ చేశాడు, వీటన్నిటి గురించి ఇంకో వీడియో అయితే కంప్లీట్గా చేస్తాను. సో ఇప్పుడు సైజ్ వచ్చేసరికి దగ్గర 5.5 inches అయిపోయాడు అనమాట. సో 1 month అయితే అవుతుందా, మేబీ 1 month ఎక్స్ట్రా 10 days అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో చూస్తున్నారా, హంప్ వచ్చేసరికి చాలా పెద్దగా అయిందనమాట. సో హంప్ వచ్చి చాలా పెద్దగా అయిందనమాట. అండ్ కలరేషన్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ బాడీ కూడా ఇంకొంచెం బ్రాడ్ అయిందనమాట. సో చూస్తున్నారా, సో చాలా 5.5 inches దాకా వచ్చేసాడు, ఓకేనా. సో అంతే గైస్ ఈరోజుకి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.